శోభ. సారవకోట మండలం చిన్నగుజ్జివాడ పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి భగ్గు రమణమూర్తి గురువారం సారవకోట మండలం చిన్నగుజ్జివాడ పంచాయతీ పరిధిలో గల గుజ్జివాడ పురుషోత్తకర గ్రామాల్లో ఉమ్మడి అభ్యర్థి భగ్గు రమణమూర్తి పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి ప్రస్తుత వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించాల్సిందిగా కోరారు. రాజకీయ అక్కసుతో మాపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని రాకేష్ రెడ్డి గౌతు శిరీషపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల రణరంగం సిద్ధమైన వేళ రాజకీయ వేడి ఎండవేడికి మించి ఉంది అనడంలో సందేహం లేదు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వేడి సలసలా మండుతోంది. పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష ఈ మధ్య మీడియాతో శాసనంలో మాట్లాడుతూ స్థానిక యువ నాయకుడు రాకేష్ రెడ్డిని ఉద్దేశించి రౌడీ షీటర్ అనే పదాన్ని ఉపయోగించడంతో రాకేష్ రెడ్డి తన స్వగ్రామమైన శాసనంలో మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ జెండాని తీపించాలని స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశానని, నాపై కక్షతో రౌడీ షీటర్ అని తనలోని అక్కసు బయటపెట్టారని అన్నారు. అసలు గౌతు శిరీష భర్త కంటే రౌడీ షీటర్ ఎవరైనా ఉన్నారా అని ఎద్దేవా చేశారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ 60 మందికి టీడీపీ వారికి వైసీపీ కండువాలు వేయడంతో ఉలిక్కి పడ్డారని, అదే క్రమంలో వైసీపీ నుండి టీడీపీకి భారీ చేరికలు అంటూ హంగామా చేసి 5గురిని చేర్చుకోవడంతో వారి కెపాసిటీ ఏపాటుతో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. గురువారం అరసవిల్లిలో శ్రీకాకుళం నియోజకవర్గం గార మండల టీడీపీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి గుండా అప్పల్ సూర్యనారాయణ దంపతులు సమావేశం ఏర్పాటు చేశారు. బుధవారం పార్టీ అధిష్టాన వర్గం శ్రీకాకుళం నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికి మరోసారి ముందస్తు సమాచారం లేకుండా రహస్యంగా సర్వే చేయడం తమకు చాలా ఆనందంగా ఉందని గుండా అప్పల్ సూర్యనారాయణ దంపతులు తెలియజేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకి మరికొంత సమయం అవసరంగా భావిస్తున్నామని, అందుకే చంద్రబాబు తాలూకా తుది నిర్ణయం తమకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నామని గుండా దంపతులు తెలియజేశారు. అందుకు మీరంతా తమకు సహకరించాలని గార మండల నాయకులను కార్యకర్తలను కోరారు. కంచిలి మండలంలో రాజీనామా చేసిన 250 మంది వాలంటీర్లు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి మండల వాలంటీర్లు సుమారు 250 మంది బుధవారం సామూహిక రాజీనామాలు చేశారు. ఎంపీడీఓ నీరజ్కు సామూహిక రాజీనామాలను వారు సమర్పించారు. ఈరోజు మేము ఈ కంచిలి మండల ఎంపీడీఓ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటంటే, చూస్తున్నాము గత 3 రోజుల నుండి మన రాష్ట్రంలో ఎలా పరిస్థితి నెలకొందో మనందరికీ తెలియకపోవడానికంటూ ఏమీ లేదు. మనకి ఎలక్షన్ కమిషన్ ద్వారా మనకి ఒక వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తారు. దాని ద్వారా పార్టీకి అనుకూలంగా వాళ్ళు పనిచేస్తారని ఒక చిన్న కారణంతో ఈరోజు మా వాలంటీర్ల పైన వాళ్ళు యొక్క ఎలక్షన్ కమిషన్ ద్వారా పిటిషన్ అనేది వేయడం జరిగింది. ఆ పిటిషన్ కమిషన్ వేయడం వల్ల ఈరోజు రాష్ట్రం నుండి అవ్వాతాతలకు మేము పెన్షన్ అనేది మేము నేరుగా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇదివరకే అందించేవాళ్ళం. కానీ ఇప్పుడు మాకు ఆ అవకాశం అనేది లేకుండా చేశారు. దానికి ఇప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు అనేవి ఎలా ఉన్నాయో మనం స్టేట్ వైజ్గా చూస్తూనే ఉన్నాము. నాకు తెలిసి ఈ రోజు వరకు దగ్గర 30 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది. దాని అంతటికి కూడా మనకి టీడీపీ గవర్నమెంటే ముఖ్య కారణమని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇదివరకు అయితే మేము స్వచ్ఛందంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చాం. ఇదివరకు అలాంటి ఎక్కడ ఎటువంటి విభేదాలకు తావు లేకుండా పార్టీలు చూడకుండా మేము స్వచ్ఛందంగా వెళ్లి సేవ చేసే తప్పితే వాళ్ళు మాత్రం ఈరోజు మేము వెళ్ళి ఏదో పార్టీకి ఏదో పనిచేస్తామని చెప్పి యొక్క దుష్ప్రచారం అనేది మొత్తం ప్రచారం చేశారు. ఈ రోజు ప్రచారమే కాకుండా ఒక 20-30 మంది ముసలి ప్రాణాలు కూడా తీసుకున్నారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేది కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు. ఎందుకంటే 1వ తారీఖు అవగానే ఆ పెన్షన్ మీద ఆధారపడి ఎంతో మంది ముసలవులు అనేది బతుకుతున్నారు. ఈ రోజు వాళ్ళకి ఆ నోటుకి ఆహారం తీసుకుంటామంటే డబ్బులు లేని పరిస్థితి. దాన్ని కూడా ఈ రోజు వాళ్ళు దూరం చేశారు. దీనికి మరి మేము చాలా తీవ్రంగా వాలంటీర్ తరఫున ఖండిస్తున్నాం. మేము ఈ రోజు ఎంపీడీ ఆఫీసర్ రావడానికి కారణం ఏంటంటే, వీళ్ళు చేసిన ఈ చెడ్డ పనులకు వ్యతిరేకంగా మా వాలంటీర్లు అందరం అనేది ఈ రోజు రాజీనామా కంచిల మండలం మొత్తం మీద వాలంటీర్స్ అందరం ఈ రోజు రాజీనామా చేస్తామని సిద్ధంగా ఉన్నాము. సిద్ధం చేసిన తర్వాత మాకు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సలహాల మేరకు మాకు అతను చెప్పారు, మీరు వాలంటీర్ అయిన తర్వాత ఒక పార్టీకే పని చేయడానికి పని లేదు,
కులం చూడకండి, మతం చూడకండి, ప్రాంతం చూడకండి, అర్హత అయిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇవ్వండి చెప్పారు. ఆ విధంగానే మేము పనిచేసుకుని వచ్చాం ఈ రోజు వరకు. కానీ వాళ్ళు మాత్రం వాలంటీర్లు ఏదో ఒక పార్టీకే పనిచేస్తారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఫిర్యాదు కారణంగా వాలంటీర్లు పింఛన్ను పంపిణీ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ నిబంధన విధించిందని, దాంతో సమయానికి పింఛన్ అందక పలువురు వృద్ధులు ఇప్పటికే మరణించారని అన్నారు. ఇందుకు నిరసనగా తాము రాజీనామాలు చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్టే అని వావిలపల్లి లక్ష్మణరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ డైరెక్టర్ పి శ్రవంతి, జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్ల ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేగిడిలో జిల్లా ప్రధాన ఉపాధ్యాయులు వావిలపల్లి లక్ష్మణరావు, అలాగే నేషనల్ గ్రీన్ కార్ప్స్ క్లస్టర్ కోఆర్డినేటర్ ఉమామహేశ్వరుల ఆధ్వర్యంలో గురువారం పర్యావరణ హిత జీవన శైలిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై లఘు నాటికలు, మొక్కలు మాదిరిగా ఏకపాత్రాభినయం ప్రదర్శించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు, స్లోగన్స్ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ప్రస్తుతం ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే పర్యావరణ హిత జీవన శైలి అంటే మిషన్ లైఫ్ ని మన జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములైనందుకు రాష్ట్ర నేషనల్ గ్రీన్ కార్డ్ సమన్వయకర్త నీలకంఠయ్య మరియు జిల్లా సమన్వయకర్త బూరి వేణుగోపాలరావు విద్యార్థులను మరియు పాఠశాల సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వంలో మీ కుటుంబానికి జరిగిన మేలును గుర్తించి రానున్న ఎన్నికల్లో ఓటు వేసి మద్దతు పలకాలని మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం నరసనపేట నియోజకవర్గం సారంకోట మండలం సవరాడ్డపనస వెంకటాపురం పంచాయతీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో పేద ప్రజలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ఎంతో లబ్ధి చేకూరిందన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్ని అబద్దపు హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, గతంలో దొంగ హామీలు ఇచ్చి మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల హామీలో ఇచ్చిన మేనిఫెస్టోను 99% అమలు చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్క ఓటరు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ ప్రచార కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు వరదు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భీమలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గాలిగోపుర ప్రతిష్టా మహోత్సవాలు గురువారంతో ఘనంగా ముగిశాయి. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్నబాడం గ్రామంలో భీమలింగేశ్వర స్వామి ఆలయ గాలిగోపుర ప్రతిష్టా మహోత్సవాలు రేగిడి మండలం ఖండియా గ్రామానికి చెందిన సహస్రచండీ మహాయజ్వ రాజహంస బాలభాస్కర్ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ అంపోలు రుద్రకోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో, బ్రహ్మశ్రీ నగరంపల్లి విశ్వనాథ శర్మ ఆచార్యత్వంలో, మకర కుండల సన్మానితులు బ్రహ్మశ్రీ రామప్రసాద్ శర్మ బ్రహ్మత్వంలో, ప్రతిష్టకర్తలు, ఆలయ ప్రధాన అర్చకులు దశముఖ మన్మథ స్వామి, చిన్నబాడం గ్రామ పెద్దలు, ప్రజల పర్యవేక్షణలో 11 మంది ఋత్వికులతో ఈ ప్రతిష్టా మహోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభమై గురువారం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా రుద్రకోటేశ్వర శర్మ, విశ్వనాథ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు దశముఖ మన్మథ స్వామి, ప్రతిష్టకర్తలు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ, మంగళవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం తదితర పూజా ఘట్టాలతో ప్రతిష్టా మహోత్సవాలు ప్రారంభించడం జరిగిందని, గురువారం సుముహూర్త సమయానికి గాలిగోపుర ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయని తెలిపారు. ఈ 3 రోజుల పాటు జలాదివాసం, క్షీరాదివాసం, మహాన్యాస పూర్వక స్నపనం, సూర్య నమస్కారాలు, మహిళలకు ప్రీతికరమైన కుంకుమ పూజలు, పంచశయ్యాదివాసం, విశేష హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. పలువురు నాయకులు ఈ గాలిగోపుర ప్రతిష్టా మహోత్సవానికి హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎచ్చర్ల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కరిమజ్జి మల్లేశ్వరరావు పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఎచ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించిన కరిమజ్జి మల్లేశ్వరరావు రణస్థలం పంచాయతీ నగరపాలెంకు చెందిన వ్యక్తి. మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడిగా, ఆంధ్రా బ్యాంక్ రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడిగా సుమారు 15 సంవత్సరాలు పనిచేశారు. ఈసారి ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగనున్నారు.
ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలకు, సోనియా గాంధీకి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ ని గెలిపించాల్సిందిగా ప్రజల్ని అభ్యర్థించిన ధర్మాన కృష్ణ చైతన్య గురువారం అంబలాం పంచాయతీలో ధర్మాన కృష్ణదాస్ను గెలిపించాలని కోరుతూ ఆయన తనయులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. జగనన్న సంక్షేమ పాలనకు మరోసారి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా పంచాయతీ గ్రామాల్లో యువ నాయకులకు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు, యువకులు అధిక సంఖ్యలో హాజరై జగన్మోహన్ రెడ్డి పాటలకు డాన్సులు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముత్తాడ బైరాగినాయుడు, పార్టీ అధ్యక్షులు కణితి కృష్ణారావు, జేసీఎస్ కన్వీనర్ కణితి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నాం, నవరంపాడు, బమ్మిడివానిపేట, గొల్లపేటలో ప్రచారం నిర్వహించిన గొండు శంకర్. శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నాం, నవరంపాడు, బమ్మిడివానిపేట, గొల్లపేటల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గొండు శంకర్ ప్రజాగళం పేరుతో ప్రచారం నిర్వహించారు. అలాగే గార మండలం అప్పోలు పంచాయతీ చల్లపేట గ్రామంలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాల ప్రచారం చేపట్టారు. అనంతరం గొండు శంకర్ పలు చెరువుల వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి వేతనదారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో అవినీతి, అరాచకాలు తప్ప అభివృద్ధి జరగలేదని, చెప్పుకోవడానికి రాజధాని అని లేకపోయినా తెలుగుదేశం హయాంలో అమరావతిలో నిర్మించిన భవనాలను కూడా తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. బటన్ నొక్కుడు, మరోవైపు బొక్కుడు తప్ప సంక్షేమం లేదని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులాంధ్రాగా మార్చారని మండిపడ్డారు. జగన్ కు ఫోటోలు యావ ఎక్కువైందని, చివరకు మన భూముల పట్టాలపై కూడా ఆయన ఫోటోలు పెట్టుకున్నారని, సరిహద్దు రాళ్లపై కూడా ఆయన ఫోటోలు పెట్టి దిష్టిబొమ్మల్లా మార్చారని విమర్శించారు. ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను దోచుకుంటున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యంతో మహిళల తాళిబొట్లు తెంపేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, మోదీ సహకారంతో ఎన్డీఏ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. యువతను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో తనకు చంద్రబాబు టికెట్ కేటాయించారని తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు సామాన్యుల కష్టాలు తెలుసని, శ్రీకాకుళం నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాను ఉన్నాయని గొండు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వ్యవసాయాధారిత కుటుంబాలు ఎక్కువ ఉన్నాయని, ఈ 5 ఏళ్లలో సాగునీటి కాలువల పనులు జరగలేదని, దీంతో రైతన్నలు కష్టాలు పడుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని, లింక్ ఛానల్స్, సాగునీటి కాలువలు ఆధునీకరించి సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. పొన్నాం శ్మశానానికి రహదారి కల్పించడానికి ప్రాధాన్యతనిస్తానన్నారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీల నిర్మాణం చేస్తానని, నాడు మహిళల కన్నీరు తుడుస్తూ దీపం పథకం అమలు, గ్యాస్ కనెక్షన్స్ ఇస్తే ఈ ప్రభుత్వ హయాంలో గ్యాస్ ధరలు పెరిగి గుదిబండగా మారి అటకెక్కాయని, ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా తల్లికి వందనం పేరిట విద్యార్థుల చదువులకు ప్రతి ఒక్కరికి ఎటువంటి కోతలు లేకుండా 15,000 రూపాయలు అందజేస్తామన్నారు. తన గెలుపు ఖాయమని వైకాపా నేతల వెన్నులో వణుకు మొదలైందని, అందుకే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని గొండు శంకర్ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడుకు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని, అదేవిధంగా తనను ఎమ్మెల్యేగా ఆదరించి అసెంబ్లీకి పంపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో రూరల్ తెలుగు యువత అధ్యక్షుడు గంగు లక్షణ, రూరల్ నాయకులు పంతుల ప్రకాష్, గొరుగు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.